ది డార్క్. ఈ పేరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. దీని గురించి తర్వాత మాట్లాడతాం. ఈ ఒక్క 3 అక్షరాలు ఒక మనిషికి ఆలోచన తెప్పించినాయి. ఎందుకు ఈ 3 అక్షరాలతో ఒక మనిషి దాదాపు 10,000 మందికి కళ్ళు లేని వారికి కళ్ళు తెప్పించాడు. 9 లక్షల కుటుంబాల్లో రక్తం లేని వారికి, డబ్బు లేని వారికి సాయం చేసి 9 లక్షల కుటుంబాలకి రక్తదానం చేశాడు. ఈ ఒక్క 3 అక్షరాలే. ఎందుకు ఆ 3 అక్షరాలకి, ఈ 10,000 కళ్ళకి ఇన్ని లక్షల లీటర్ల రక్తాన్ని దానం చేసిన దానికి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? చెప్తాను. చిరంజీవి గారి పుట్టినరోజు కరెక్ట్గా ఇంకొక 2 వారాల్లో ఉంది. 14 Days to Goలో భాగంగా శివమల్లల స్నిప్పెట్స్లో ఒక చిన్న కథ చెప్తాను, జస్ట్ వినండి. అప్పుడు చిరంజీవి గారు 1978 నుంచి హీరో అయిన సంగతి తెలుసు. అప్పుడు వాళ్ళు ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ఒక ఫిలింని చూపించారు. ఆ ఫిలిం చూపిస్తున్నప్పుడు స్క్రీన్ అంతా కూడా డార్క్ అయిపోయింది. చాలాసేపు అసలు మొత్తం ఏం కనబడతలేదు, సినిమా స్టార్ట్ అయిపోయిందేమో అని కంగారులో మనం కనుక ఊర్లలో కనుక కరెంటు పోయినప్పుడు, సినిమా ఆగిపోయినప్పుడు, బొమ్మ కనబడినప్పుడు విజిల్స్ వేస్తాం కదా, అలా విజిల్స్ వేస్తా గోల గోల చేశారంట అక్కడ ఉన్న స్టూడెంట్స్ అంతా, చిరంజీవి గారితో పాటు. చిరంజీవి గారు కూడా గోల చేశాడట. కానీ ఆ ఒక్క గోల తర్వాత ఒక వాయిస్ వినపడింది. కొంచెం సేపు మీరు నీ చీకట్లో ఉంటేనే భరించలేకపోతున్నారే, ఇంత కొంచెం డార్క్ని కూడా భరించలేకపోతున్నారే, జీవితకాలం అందులో అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎంత జీవితం మొత్తం కూడా అంధకారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు అని చేసి ఒక వాయిస్ ఓవర్ వచ్చింది. ఆ ఒక్క వాయిస్ ఓవర్ ఉన్న చిరంజీవి గారు సడన్గా ఒక జర్క్లా ఫీల్ అయిపోయి, అమ్మ బాబోయ్ నిజమే కదా అనుకున్నారట. ఆ రోజు అనుకుంటాం ఎప్పటికైనా నా వంతుగా నేను ఏదైనా సాయం చేయాలని చెప్పి ఆ రోజు నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయించుకున్న నిర్ణయమే తర్వాత 1983లో తన ఫ్యాన్స్ కోసం ఒక చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. దాని పేరు CCT. అప్పటి నుంచి ఏర్పాటు చేస్తున్న టైం నుంచి ఒక జన్మదినం, ఈయన పుట్టినరోజు అనగానే ఫ్యాన్స్ అందరూ కూడా పొనకొచ్చినట్టు పండగలు చేసుకుంటారు. అలా ఒక పండగ చేసుకున్న టైంలో సికింద్రాబాద్లో ఒక ఫంక్షన్ జరుగుతున్న రోజున మొట్టమొదటిగా చిరంజీవి గారు తను బ్లడ్నిచ్చి మొట్టమొదటి రక్తదాతగా నిల్చున్నారు. ఆ రోజు నించుని నేను ఎప్పటికైనా సరే చాలామందికి ఉపయోగపడతానని చెప్పేసి త్వరలోనే రక్తనిధి పెడుతున్నానని చెప్పేసి ఆ రోజు అనౌన్స్ చేశారు. అలా అనౌన్స్ చేయడంతో ఇమ్మీడియట్గా ఒక 98లో ఒక నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తన రక్తనిధిని ఏర్పాటు చేసుకున్నారు. ఇమ్మీడియట్గా అప్పుడు అది అద్దెది, కానీ అనతి కాలంలోనే ఇమ్మీడియట్గా అన్ని సొంత బిల్డింగ్ని సమకూర్చుకొని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్లో అంత పెద్ద సువిశాలమైన ప్లేస్లో తన సొంత ఖర్చుతో పెట్టుకొని ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందరికీ ఈ అవసరాన్ని నేను గుర్తించాను, దీనికి విలువ ఇవ్వాల్సిందే అని చిరంజీవి నేత్రనిధి అండ్ బ్లడ్ బ్యాంక్ రెండింటిని ఏర్పాటు చేశారు. దీన్ని చూసిన ముచ్చటపడ్డ 2006లో అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి, అప్పట్లో మనందరం కూడా కలాం గారు అంటూ దేశం మొత్తాన్ని ఆయన ప్రథమ పౌరుడిగా గుర్తించుకుంటున్న సందర్భం, ఆయన వచ్చి దీనిలోని గొప్పతనాన్ని అంతా కొడియాడి చిరంజీవి గారితో ఎంతోసేపు ముచ్చటించి చాలా మంచి పని చేస్తున్నామని అభినందించారు. ఇలాంటి లెక్కకు మిక్కిలి ఆయన జీవితంలో ఎన్నో చూశారు. ఎవరో అభినందిస్తారనో ఏదో చేస్తారని కాదు, తను ఏదన్నా సాయం చేయాలి, ఎవరికన్నా కష్టం వస్తే నేను నిలబడాలనుకున్న ప్రతిసారి కూడా ఆయన నించున్నాడు. అందుకనే మెగాస్టార్ అయ్యాడు. జనాల్ని ఆయన దగ్గర ఇప్పుడన్నా ఎవరన్నా సాయం పొందిన వాళ్ళకి తెలిసిద్ది. నేను కనుక నిజంగా కూడా స్వామినాయుడు గారికి ఫోన్ చేసి ఆయన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మొత్తానికి, అలాగే చిరంజీవి ఫ్యాన్స్ మొత్తానికి కూడా ఆయనే అధ్యక్షుల్లా ఉంటారు. ఆయనకు ఒక్కసారి ఫోన్ చేసి, సార్ ఇది చాలా రేర్ బెడ్ గ్రూప్ అంట, పలానా వాళ్ళకి కావాలంట, నాకు తెలిసిన వాళ్ళు అడిగారు అనగానే ఇమ్మీడియట్గా పంపించండి శివ గారు అని చెప్పి ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతారంటే అంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు. ఇలాగా సాయం చేసిన వాళ్ళకి ఎందుకైనా సరే సాయం చేయటం అనేది ఎంత గొప్పవారం అనేది అది ఇవ్వటం తెలిసిన వాళ్ళకి తెలిసిద్ది. ఆ విషయంలో చిరంజీవి గారు ఎప్పుడూ ముందున్నారు, అందరికంటే ముందున్నారు. ఆయన దగ్గర ఏముంది ఏమి లేదనే సంగతి తర్వాత, ముందు చేయాలి అనుకున్న పనిని ఖచ్చితంగా నెరవేర్చాడు. అందుకనే ఈ రోజున చిరంజీవి నేత్రనిధికి కానీ రక్తనిధికి కానీ అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయంటే కూడా చాలా అవార్డులు కూడా పొందాయి ఇవన్నీ కూడా.
వీళ్ళందరూ కూడా ఫ్యాన్స్. ఆయన పుట్టినరోజు నాడు ఎన్ని వేల కొద్ది మంది, ఎన్ని వేల మంది రక్తదానాలు చేస్తారో లెక్కే లేదు. విచిత్రం ఏంటంటే కొన్ని ఆడియో ఫంక్షన్లో అప్పట్లో మాకు శంకర్ దాదా జిందాబాదు, శంకర్ దాదా ఎంబీబీఎస్ ఇలాంటి ఆడియో ఫంక్షన్ల ముందో, లేకపోతే ఏ రామ్ చరణ్ గారి బర్త్డే ముందో, చిరంజీవి గారి బర్త్డే ముందో ఇలాగా వచ్చినప్పుడల్లా ఒక్కొక్కళ్ళు 70 సార్లు మేము రక్తదానం చేసాం, 30 సార్లు రక్తదానం చేసాం, 50 సార్లు రక్తదానం చేసాం, 100 సార్లు రక్తదానం చేసాం అని వస్తారు. వాళ్ళందరికీ కూడా అవార్డులు ప్రకటించి 30 సార్ల కంటే బాగా 35 సార్ల కంటే ఎక్కువ రక్తదానం ఇచ్చిన వాళ్ళందరినీ కూడా వీళ్ళేదో ఒక పేరు పెట్టుకొని వాళ్ళని చాలా గొప్పగా ప్రేమిస్తారు. దేనికంటే ఎవరు మాత్రం ఎందుకు ఇస్తారండి? అలాగా 35 సార్లు ఇచ్చారు అంటే చిరంజీవి గారి మీద ఎంతో అభిమానం ఉండింది, అందుకే ఇస్తున్నారనే ఒక ఉద్దేశంతో ఆ ఫ్యాన్స్ అందరికి కూడా వీళ్ళు చాలా గొప్పగా చూస్తారు. వాళ్ళందరూ కూడా చిరంజీవి గారికి ఎంతో ఆప్తులై ఉంటారు. ఇది ఈరోజు ఈ చిన్న కథ. ద డార్క్ అని గుర్తుపెట్టుకున్నాను కదా. ఈ డార్క్ కథలో ఉన్న చిన్న 3 లైన్లకి ఆయన ఎంతో బాధపడి ఎవరికైనా సరే మనం నించొని ఈ రోజున ఇక్కడ నించున్నారు. ఇంకెంత జస్ట్ 2 వీక్స్లో చిరంజీవి గారి బర్త్డేకి మనం విషెస్ చెప్దాం. ట్యాగ్ తెలుగు ఇట్లాంటి చిన్న చిన్న కథలు మీకు అందిస్తూ ఉంటుంది. నేను మీ శివ మల్లాల.